నిందితులుగా ఉన్న నందిగం సురేష్ బాపట్ల మాజీ ఎంపీ, అలాగే దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఇంకో ఇద్దరు వీళ్ళ బెయిల్ను నిరాకరించింది కదా సార్, ముందస్తు బెయిల్ని నిరాకరించిన నేపథ్యంలో పోలీసులు యాక్షన్ స్టార్ట్ చేశారు. నందిగం సురేష్ని హైదరాబాద్లో పట్టుకున్నారు. ఆయన అదుపులోకి తీసుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్కి తరలించారు. అలాగే ఇప్పుడు దేవినేని అవినాష్, జోగి రమేష్ అంటే సార్ ఉండవల్లి చంద్రబాబు నాయుడు గారి నివాసం మీద దాడికి వెళ్ళి జగన్ మీద విధేయతను ప్రకటించుకున్నారనే ఆరోపణలు ఉన్న జోగి రమేష్ మీద కూడా ఎనీ టైం అరెస్ట్ చేయొచ్చు అనే ప్రచారం జరుగుతోంది. సో దేవినేని అవినాష్, జోగి రమేష్ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా మనకున్న సమాచారం సార్. అంటే హైకోర్టు బెయిల్ని నిరాకరించిన నేపథ్యంలో ముందస్తు బెయిల్కి ఇక మీదట యాక్షన్కి రియాక్షన్ తప్పదా? ఈరోజు నందిగం సురేష్ మాజీ ఎంపీ బాపట్ల, కానీ ఉండడం ఇక్కడ ఉంటారు, ఆయన తాడేపల్లి దగ్గర ఉంటారు, అక్కడ ఉంటారు. అంటే ఇప్పుడు హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారు, కానీ ఆయనకు నివాసం ఏదో ఉంది. సో తరచూ అమరావతి రాజకీయాల వాటిలో కూడా నందిగం సురేష్ కనపడుతుండేవాళ్ళు. మీడియా చర్చల్లో కూడా చాలా ఎక్కువగా ఉండే ఆయన. సో అతను మీద ఆ రోజు దాడికి వెళ్ళారు అన్నది కేసు, దాని మీద అరెస్ట్ చేశారు. ఈరోజు తెల్లవారిందంటే రోజు ఒక వార్త మోసుకొస్తుంది కదా, ఈరోజు మీడియా ఉదయాన్నే మోసుకొచ్చిన వార్త నందిగం సురేష్ అరెస్టు. ఇది పూర్తిగా ఎక్స్పెక్ట్ చేసింది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కానీ లేకపోతే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కానీ నిరాకరించిందో అప్పుడు పోలీసులు చర్య తీసుకోవడానికి పూర్తిగా మార్గం ఏర్పడింది. ఇది ఊహించిందే. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్ అరెస్టులు. ఈ రిటర్న్ గిఫ్ట్ అరెస్ట్లో అనాలి వీటిని. ఆ క్రమంలో ఇప్పుడు ఈయన అరెస్ట్ అయ్యాడు, ఆయన పోలీస్ స్టేషన్కి కూడా తీసుకువెళ్ళారు. ఆయన బాగానే ఉన్నారు, ఏమీ ఆందోళన చెందట్లేదని ఒక ఛానల్స్లో నేను రిపోర్ట్ చూశాను. ఆ తర్వాత జోగి రమేష్, దేవినేని అవినాష్, ఇంకా లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారు. ఇంకా కొంత దూరంలో సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా పెడతారు అనే ఇలాంటి వార్తలు కూడా చాలా ఎక్కువగా సాగుతున్నాయి. కాబట్టి ఒక క్లియర్ కట్గా ఒక సెకండ్ రౌండ్ సాగుతూ ఉందనేది ఇంకా ఇదేం లేదు. అయితే దీంతో ఏమవుతుంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఒకటేమో వాళ్ళు అంటారు కదా, వరదలు కాబట్టి మాకేం ఉండదులే అని వీళ్ళు అలా ఇదిగా ఉన్నారు, కానీ షాక్ తిన్నారంటారు. వాళ్ళు అంటారు వరదల మీద నుంచి దృష్టి మరల్చడం కోసం మమ్మల్ని అరెస్ట్ చేశారన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఇప్పటికే దీన్ని ఖండిస్తూ ఆయన కూడా మీడియాతో మాట్లాడారు. ఏదైనా ఒకటైతే నిజం, చంద్రబాబు ఇంటి మీద దాడి అంతకంటే రెండు కూడా, ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదకి వెళ్ళటము, రెండోది ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర కార్యాలయం మీదకి ఒక ఫలానా వెళ్ళి అన్నీ కూడా కొంత విధ్వంసం సృష్టించడం, ఇవి రెండు తీవ్రమైన విషయాలు. వీటి మీద కేసు నమోదు చేశాక పోలీసులు తప్పకుండా వాళ్ళు దానికి జవాబుదారీగా ఉండాలి, ఆ పర్యవసానాలు ఎదుర్కోవాల్సిందే. కోర్టులో వీళ్ళు ఏమేమి సాక్ష్యాలు పెడతారు, వీళ్ళు సమర్థన ఏముంటుంది దాడికి వెళ్ళి. ఇప్పుడు జోగి రమేష్ ఉన్నారు, నేను నిరసన తెలపడానికి వెళ్ళాను అంటారు. మీరు మౌన నిరసన, మూగ నిరసన, లేకపోతే ఇంకో విధంగా ఏదో సింబాలిక్ యాక్షన్ కాదు కదా ఇది. అప్పుడు ఆ రోజు బొమ్మలు చూస్తే మీరు మంచి దూకుడు మీద వెళ్ళారు, హెచ్చరించారు, అప్పుడు కూడా మాట్లాడాం మనం. కాబట్టి తప్పకుండా పర్యవసానాలు ఎదుర్కోవాల్సిందే. పోలీసు ఈ యాక్షన్ ప్లాన్లో ఉన్న ఆపరేషన్ వైసీపీ అనేది ఇప్పుడు ఆపరేషన్ అరెస్ట్లు అనేది నడుస్తుంది. అంటే లోకేష్ రీసెంట్గా కూడా కమెంట్ చేశారు కదా సార్, రెడ్ బుక్ని మ్యాండేట్గా ఒప్పుకున్నారు ప్రజలు. చట్టరీత్యా ఎవరు తప్పు చేశారో, చట్టాన్ని ఎవరు అతిక్రమించారో వాళ్ళ మీద యాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి. అంటే రెండు విషయాలండి. ఒక తప్పు అంటూ జరిగి రికార్డ్ అయినప్పుడు అప్పుడు కూడా రికార్డ్ అయింది, ఆ రోజు కూడా తర్వాత వెళ్ళిపోయారు, కోర్టులు కూడా కొంత జోక్యం చేసుకున్నాయి. వాటిలో అరెస్ట్ చేసినప్పుడు దాని మీద యాక్షన్ అనేది తప్పదు. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రవిశంకర్, వీటిని అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ చూడడం వల్ల కూడా పెద్ద ఉపయోగం లేదు. ఒక మాజీ ఎంపీ, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరినీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టు 4 రోజులు రిమాండ్ ఏదో ఒకటి ఇస్తుంది, వాళ్ళు తర్వాత మళ్ళీ బెయిల్ తీసుకొని వాళ్ళు బయటకు వస్తారు. ఎవరో ఇప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి ఒక అసాధారణ విపరీత కేసుల్లో పోలీసులు భౌతికంగా కూడా తనను హింసించారని ఆయన చెప్తున్నారు కదా. అటువంటి ఘటనలు కొన్ని జరుగుతాయి, కానీ ఎక్కువ భాగం అంటారా అప్పుడు అదే పోలీసులే, ఇప్పుడు అదే పోలీసులే. కాబట్టి రాజకీయ బాసులు మారుతారు, కానీ పోలీస్ బాసులు మటుకు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ పాతవి కొత్తవి ఏవి తీయాలి, ఏవి పక్కన పెట్టాలి, దాని ప్రకారం వ్యవహరిస్తూ ఉంటారు. సో నేను అనేది ఒకటే, వైసీపీకి
ఇది కొంచెం ఎదురు దెబ్బగా ఝలక్, అంతకు మించి తలకిందులు అయిపోతుంది రాజకీయం అనేది ఏమీ ఉండదు. రైట్ సార్. ఇది అలవాటు అయిపోయింది. పైగా ఒక 10 ఏళ్ల కిందట అరెస్ట్ చేశారు ఒక నాయకుడిని అంటే చాలా తీవ్రమైన విషయంలాగా ఉండేది. ఇప్పుడు అది చాలా సర్వసాధారణమే అయిపోయింది. అది దానికి థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి వరుసగా చాలామంది మీద కేసులు పెట్టి ఒక అచ్చెన్నాయుడు, ఒక దులిపాళ్ళ నరేంద్ర, కొల్లు రవీంద్ర ఇలా వరుసగా చేసేసరికి అదేదో నిత్య కృత్యంలాగా మారిపోయింది. అరెస్టులు, రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్ చేస్తారు, జైలుకు పంపిస్తారు, ఆ తర్వాత కోర్టులో బయటకు వస్తారని ఒక ఫార్ములా ఏర్పడిపోయింది. సో ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఫార్ములా, రెడ్ బుక్ ఫార్ములా నడుస్తుంది. రైట్ సార్. ఇక బట్ వాళ్ళు జవాబు చెప్పాల్సిందే, ఎందుకు వెళ్ళారు, ఏం జరిగింది. దే హ్యావ్ టు గివ్ సమ్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఏ సెక్షన్స్ కింద పెడతారు అన్నది కూడా ఇంపార్టెంట్ సార్. ఏ సెక్షన్ అయినా దొమ్మిగా వెళ్ళటము, సామూహికంగా ఒక చోటికి వెళ్ళి బెదిరించటము, దౌర్జన్యం చేయడానికి వచ్చారని వాళ్ళు ఆరోపించినప్పుడు జవాబుదారి అది తప్పనిసరిగా చాలా సాధారణమైన సెక్షన్స్ కూడా చాలు దానికి. ఇంకా ఆ తర్వాత మా మీద హత్యా ప్రయత్నం ఇట్లాంటివి కూడా పెట్టవచ్చు అనుకోండి. మామూలుగా రాలేదు, దుశ్చింతతో వచ్చారు, ఫలానా వాళ్ళను హత్య చేయడానికి వచ్చారు కూడా పెట్టవచ్చు. ఇవన్నీ పోలీసులకు, ప్రభుత్వానికి ఉండే దీని మీద ఉంటుంది. అదే సార్, హత్యాయత్నం కేసు కూడా పెట్టచ్చు కదా. పెట్టచ్చు కదా, మరి ఇంటి మీదకి ఊరికినే వస్తారా, అంతమంది అంత బలప్రయోగానికి వచ్చారు అని చెప్పొచ్చు. ఆయనేమో నిరసన తెలియజేయడానికి వచ్చినట్టు నిజంగా మీరు చెప్తున్నట్టుగా అలా లేదు కదా సార్. ఆ వెహికల్స్లో కొన్ని మారణాయుధాలు కూడా ఉన్నట్టుగా అప్పట్లో. అంటే అంత దుస్సాహసం చేస్తారు అనుకోలేం, కానీ కొంత విధ్వంసం, ఇప్పుడు పార్టీ ఆఫీస్ మీద చేసినప్పుడు కొన్ని విధ్వంసం చేశారు కదా, అటువంటివి చేయొచ్చు కదా. అంటే ఇంటి మీదకి వెళ్ళటం వేరు. అంటే రెండు వాటి పద్ధతుల్లో సీరియస్ అయినవి. ఒక సీనియర్ పాలిటీషియను, అపోజిషన్ లీడరు, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఇంటి మీదకి వెళ్ళటం ఒక విధంగా సీరియస్. ఒక ప్రముఖమైన రాజకీయ పార్టీ, ఒక 25 ఏళ్ళు పాలించిన పార్టీ రాష్ట్ర కార్యాలయం మీదకి హఠాత్తుగా వెళ్ళి అక్కడ ఉన్న వస్తువులు చెల్లాచెదురు చేయడం, ధ్వంసం చేయడం, అది ఇంకో విధంగా.